నమస్కారం. జై శ్రీనివాసన్ గురూజీ గారు. నమస్కారం. తులారాశి వారికి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వచ్చి ఆంగ్ల సంవత్సరం 2026 న్యూ ఇయర్. రాశ్యాధిపతి 3వ ఇంటికి వెళ్ళిపోయినాడు. తులారాశికి అధిపతి వచ్చి శుక్రుడు, సూర్యుడితో పాటు కలిసి ఉన్నాడు. సూర్యుడు వచ్చి ఒక బర్నింగ్ ప్లానెట్. ఆ బర్నింగ్ ప్లానెట్తో శుక్రుడు వచ్చి కోల్డ్ ప్లానెట్ కాబట్టి ఈ హాట్ కోల్డ్ చేరితే కోల్డ్ కదా ఇంకా ప్రాబ్లం జరుగుతుంది. దానివల్ల తులారాశి వాళ్ళకి ఒక 70% బాగుంది, ఒక 30% ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో దానివల్ల కాస్త జాగ్రత్త వహించేదే మంచిది. 70% అనేది గుడ్, బట్ అయితే 30% ప్రాబ్లం అనేటప్పుడు ఏదైనా మనము అలర్ట్గా లేదు అంటే ఈ 70 ఏమైనా 50కి దిగిందంటే ఛాన్సెస్ ఆర్ దేర్. దానివల్ల వీళ్ళు అలర్ట్గా ఉండవలసిన ఇయర్, బట్ 70% బాగుంది. దీంట్లో ప్లస్ ఏం చెప్తామంటే డబ్బు పరంగా ప్రాబ్లం రాదు. ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడు. డబ్బు పరంగా ప్రాబ్లం రాదు అంటే డబ్బు కాస్త ఉంది అంటేనే కాస్త ధైర్యం వచ్చేస్తుంది. ఏముందో చూసుకుంటాం అనే మాదిరిగా అదొకటి ప్లస్ పాయింట్. దాని తర్వాత బిజినెస్ పరంగా బిజినెస్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళకి బిజినెస్ లో లాసెస్ లేవు, నార్మల్ ప్రాఫిట్ తో వెళ్తారు. ప్రైవేట్ సెక్టర్ వర్కింగ్ ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ సెక్టర్ వర్కింగ్ ప్రాబ్లం లేదు. సో ఆ తర్వాత వర్కింగ్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ బిజినెస్ కానీ ప్రాబ్లం లేదు, డబ్బు పరంగా ప్రాబ్లం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ మేజర్ బ్లండర్స్ రావచ్చు వీళ్ళకి. హెల్త్కి చిన్న వాళ్ళ నుంచి బట్టి 5-year-old బాయ్ గర్ల్, 50-year-old మ్యాన్ ఉమెన్ వాళ్ళందరికీను మెంటలీ ఫిజికలీ ఏదైనా ఒక ఇల్ హెల్త్. ఫిజికల్ ఇల్ హెల్త్ నో ప్రాబ్లం, ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది ఇక్కడ ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. మెంటల్ ఇల్నెస్ అంటే దానికి మెడిసిన్లు చాలా తక్కువ. ఈ మెంటల్ ఇల్నెస్ కి అందరు ఇచ్చేదే డ్రౌజీ మెడిసిన్ ఇస్తారు, కాస్త ఆలోచించదు రెస్ట్ తీసుకుంటారు. ఇలాంటి అన్డయాగ్నోజబుల్ డిసీజెస్ వీళ్ళకి డిప్రెషన్కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. రిలేషన్షిప్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఎప్పుడే కానీ మనకి శుభ్రంగా ఇంటికి వెళ్ళినామంటే రా కూర్చో అనే మరి అమ్మ నాన్న భర్త భార్య పిల్లలు అది ఉండాలి కదా. ఇంటికి వెళ్ళిన వెంటనే అయ్యో అనే మాదిరి వచ్చిందంటే అలాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది. అదొకటే తులారాశి వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సరం ప్రాబ్లం. దానివల్ల కాస్త జాగ్రత్త వహించాలి. రిలేషన్షిప్ కుదరదు ఈ సంవత్సరం. దానివల్ల చాలా జాగ్రత్తగా ఓపికగా మదర్ ఫాదర్ గొడవలు కావచ్చు, భార్యాభర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు తులారాశి వాళ్ళకి టగ్ ఆఫ్ వార్. ఆ టగ్ ఆఫ్ వార్ ని వీళ్ళు తగ్గించాలి. డబ్బు పరంగా ప్రాబ్లం లేదన్నాను, బయ్యింగ్ పర్చేసింగ్ దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది అన్నాను. నార్మల్ గా ల్యాండ్ ఇదంతా డీలింగ్ చేయొచ్చు, వర్క్ బిజినెస్ డీలింగ్ చేయొచ్చు, షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ డబ్బు వస్తుంది. సో జ్యువెలరీ బిజినెస్ ఈ బిజినెస్ అంతా ఫినాన్స్ అదంతా ఉంటుంది. రిలేషన్షిప్ హెల్త్ మేజర్ ప్రాబ్లం. దానివల్ల వీళ్ళకి ఈ సంవత్సరం వచ్చి స్టాట్యుటరీ వార్నింగ్, పెళ్లి సంబంధాలు పోవద్దు. వచ్చింది గురుగారు చాలా మంచిది అంటే డబుల్ చెకప్ చేసుకొని మీరు పెళ్లికి పోవాలి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. లేదు ఇది కలిగేసింది దీన్నేమో చేసుకుంటామంటే డబుల్ చెకప్. బట్ అడ్వైజబుల్ ఏమంటే పెళ్లి సంబంధాలు కావచ్చు, పిల్లల కోసం సంతానం చూసేవాళ్ళు కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం ఈ సంవత్సరం చాలా చాలా మంచిది. ఎందుకంటే హెల్తీ బేబీస్ చాలా ఇంపార్టెంట్ ఎవరికే. కానీ మా శత్రువులకి హ్యాండిక్యాప్ చిల్డ్రన్ పుట్టేది వద్దు. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీకి బర్డనే, సొసైటీకి బర్డనే. ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్ట్ అనేస్తే మా శత్రువే కావచ్చు ఆయన. వాళ్ళు కావాల్సింటే బిజినెస్ పరంగా మనం కాంపీట్ చేద్దాం, లేదు డబ్బు పరంగా స్టేటస్ పరంగా కాంపీట్ చేద్దాం. వాడికి ఏదో ఒక శాపం వేసి వాళ్ళ పిల్లలు అలా పుట్టినారంటే అది మంచిది కాదు. దానివల్ల అలాంటి సందర్భాలు ఎదిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి సంతానము మ్యారేజ్ వీళ్ళు కాస్త పోస్ట్పోన్ చేయడం మంచిది. తర్వాత తులారాశిలో పుట్టిన అమ్మాయిలు అబ్బాయిలు ఇన్ఫాక్చుయేషన్, ఇల్యూజన్, ఆలోజినేషన్, నేను చెప్పినాను కదా మెంటల్ డిప్రెషన్ వరకు వెళ్తారు అని. ప్రేమలో పడవచ్చు, లవ్ అఫేర్ లో పడవచ్చు, దానివల్ల పడవచ్చు. దాంట్లో ఫ్యామిలీలో చాలా బాగున్నాం, మా భర్త ఇలాంటి వాడు కాదండి, ఇదేదో అయిపోయిందంటే ఏదో కొలింగ్ అంట అలా అంట ఇలా అంట, అది వీళ్ళకి ఏమి లేదని వీళ్ళు కనిపెట్టేసి వీళ్ళకి చేతుల్లో దొరికిన తర్వాత వాళ్ళు ఏదైనా
కమిటింగ్ సూసైడల్ టెండెన్సీ తులారాశికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే. అది చాలా డేంజరస్, అవును యంగ్స్టర్ కి డేంజరస్. అవును ఫ్యామిలీ పీపుల్కి వచ్చేసింటే ఇంకా పెద్దది, ఎందుకంటే పిల్లలు ఉంటారు. అవును ఏదో 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ చదివే ఫ్యామిలీలో అవును ఎవరో బయట నుంచి ఒక అమ్మాయో ఎవరో అఫైర్ వచ్చింది, ఫ్యామిలీలో గొడవలు అయిపోయింది, అవును. వాడేదో సూసైడ్ చేసుకుంటాను అది ఇది పోయిందంటే చాలా ప్రాబ్లం కదా. అలాంటి నెగటివ్ ఎక్కువ ఉండేదాని వల్ల 30 to 35% వార్నింగే వాళ్ళకి, మనం తులారాశి వాళ్ళకి. 65% మీ ఫినాన్షియల్ పరంగా అంతా బాగుంది. ఈ ఏదైనా సిమ్టమ్స్ కనిపించింది, ఇప్పుడు నేను చెప్పినాను కదా హెల్త్ రిలేటెడ్లో, ఇది ప్రేమలో పడేది, ఈ అఫైర్లో, ఇవన్నీ ఏదన్నా సిమ్టమ్స్ మేము కనిపించిందంటే తులారాశి వాళ్ళకి, వద్దురా బాబు మేమేమో పెద్ద ప్రమాదంలో ఎదుర్కొంటామని, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి బయటకు వచ్చేయడం మంచిది, లేదంటే ప్రాబ్లంలో ఎదుర్కొంటారు. సో వీళ్ళు ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి నార్త్ డైరెక్షన్నే యూజ్ చేసేది మంచిది. నార్త్ వచ్చి నారాయణుడు, ఆరాధన చేయాల్సింది కృష్ణ పరమాత్మన్నే. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు గుడిలో అయితే మథురాకి వెళ్ళి రావచ్చు, మథురాకి వెళ్ళి రావచ్చు. ట్రైన్లంతా ఉన్నాయి, ఏమంత పెద్ద విషయం కాదు. ట్రైన్లు ఉంది, ఫ్లైట్ ఉంది. మథురాకి వెళ్ళి బృందావనాన్ని దర్శనం చేసుకుని వస్తే కృష్ణ పరమాత్ముడు మంచి బుద్ధి ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిందంతా వీళ్ళ చేతిలో లేవు, వీళ్ళ బుద్ధి చేతిలో ఉంది కదా. ఆ మైండ్ ఆయుధం, ఆ మైండ్ ని బ్రైట్ గా ఉంచే దేవుడు అంటే కృష్ణుడే. అంటే మైండ్ గేమ్ లో అన్ని దేవుళ్ళ కన్నా కృష్ణుడే. ఆయనకు తెలిసి ఏమి ఎట్టా అని. సో దానివల్ల కృష్ణుని ఆరాధన చేస్తే ఇలాంటి విషయానికి మైండ్ వెళ్ళదు, వీళ్ళు సేఫ్ అవుతారు, వీళ్ళు ఫ్యామిలీని సేఫ్ చేస్తారు. దానివల్ల వీళ్ళు ఇది చూసుకోవాలి. నార్త్ డైరెక్షన్ ఎంత పాటిస్తారో అంత లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, బాగుంటారు. సో మొత్తానికి వీళ్ళకు కృష్ణుని ఎక్కువ ఆరాధించాలంటారు. అవును, కృష్ణుని. ఎందుకంటే ఈ ఇదంతా అన్నెసెసరీ, మేము మనపైన ప్రాబ్లం లాక్కున్నట్లు కదా. అవును, డబ్బు పరంగా బాగుంటారని చెప్పినాము, వర్క్ బాగుంది అని చెప్పినాము, రిలేషన్షిప్ పోగొట్టుకుంటారు అనేటప్పుడు హస్బెండ్ వైఫ్ అవును కదా. మంచిగా ఉండేటప్పుడు మీరు ఎవరో మీకు ఉండొచ్చు, మీ వర్క్ చేసే చోట్లో కొలీగ్స్ వాళ్ళు కాస్త హాస్పిటాలిటీగా మాట్లాడుతారు. నేను వెంటనే మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకునేదో, వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకునేదో, యాక్సిడెంటల్లీ ఇలా జరిగిందంటే ఫ్యామిలీ ఇబ్బందులు అవుతుంది. దాని తర్వాత లేదు లేదు అని చెప్పుకొని ఎంతవరకు మీరు తోయగలుగుతారు? తర్వాత దొరికారంటే అప్పుడు అరే దొరికిపోయినాం కదా అని గిల్ట్ కాన్షియస్ లో ఇప్పుడు మైండ్ టెన్షన్ లో ఏది కావాల్సిందే చేసుకుంటుంది. సూసైడల్ టెండెన్సీ అన్నాను, ఇట్స్ ఆల్ వెరీ డేంజరస్. అవును, చాలా. నేను ఏది చెప్పకుండా మీకు లేదండి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేస్తే మీరు ప్రివెన్షన్ తీసుకోలేరు. దానికోసం పర్టికులర్లీ నేను చెప్తాను, రిలేషన్షిప్ లో మన భారతదేశంలో ఎవరే కానీ భర్త అంటే తన సొత్తు అనే భార్య ఉంటుంది, అది రూల్. అది నువ్వు దాన్ని ఎంత కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తావో అంత మంచిది, నువ్వు ప్రాబ్లంలో ఉంటావు అని చెప్పినాను. లేదంటే కష్టమే కదా. ఇప్పుడు మనం టీవీలో అది ఇవి ఎంత న్యూస్ లో చూస్తున్నాము కదా. ఎందుకు ఇలా చేసుకోవాలి? తర్వాత వచ్చి ప్రాబ్లంలో ఇరుక్కునే తర్వాత యంగ్స్టర్స్, అది యంగ్ బ్లడ్. మీరు ఫ్యామిలీలో ఉండుకొని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకేనే అనైతిక సంబంధాల్లో మీరు ఇరుక్కుంటారు. తులారాశికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు రాశిని అధిపతి వచ్చి శుక్రుడు. శుక్రుడు అంటే 64 కళలకు అధిపతి. సో దానివల్ల మీకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. దీంట్లో ఇరుక్కుంటే కష్టము. మీలాంటి ఫ్యామిలీ పీపుల్ లో ఫ్యామిలీ నడిపించే వాళ్ళే ఇరుక్కుంటే యంగ్స్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు కదా. అంతే కదా. అవును, దే ఆర్ న్యూ అనేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ ప్రేమ అంటే ఇది తొలి ప్రేమ, ఆ ప్రేమ ఈ ప్రేమ అని పోయినారంటే చదువుకునే వయసులో కదా. సో దానివల్ల అది చేయకూడదు, దాని నుంచి ప్రాబ్లం అవుతుంది. 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, సంవత్సరం మొత్తం కూడా చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.